హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు మనం పానీపూరి బఠానీ చాట్ ఎలా చేసుకోవాలో చూస్తున్నాము. ఫస్ట్ ఒక కప్పు బఠానీని నానబెట్టుకోవాలి. మినిమం 8 అవర్స్ నానబెట్టుకోవాలి. వాటర్ వేసి నానబెడుతున్నాను. వాటిని శుభ్రం చేసి కుక్కర్లో వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 2-3 విజిల్స్ వచ్చేసాయి. వాటిని కొంచెం తీసి మిక్సీకి వేసుకొని మెత్తటి పేస్ట్లా పట్టించుకోవాలి. కొంచెం అలానే బఠానీది ఉండించుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని నూనె కాగరించి దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేస్తున్నాను. పోపు దినుసులు మీరు ఏవైనా వేసుకోవచ్చు. వీటిని కొంచెం చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోండి. ఈ ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. త్వరగా వేగిపోతుంది. ఇందులోనే ఒక పెద్ద టమాటాని సన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఇందులో టేస్ట్కి సరిపడినట్టు ఉప్పు, కొంచెం పసుపు, కారం కూడా వేసుకోవాలి. ఆ క్లిప్ నాకు మిస్ అయింది. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బఠానీ పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 లీటర్ వాటర్ వరకు మనం వేసుకోవాలి. ఎందుకంటే పానీపూరీలు వేసినప్పుడు అవి పూరీలు చెమ్మని కొంచెం పీల్చుకుంటాయి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే వేసాను. ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసాను. వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర కొత్తిమీర లేదు, కరివేపాకు మాత్రం వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తం కలిపి బాగా ఉడకనివ్వాలి. కొంచెం దగ్గరకు వచ్చే వరకు. అప్పుడే టేస్ట్ పెరుగుతుంది. అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం సింపుల్గా, ఈజీగా పిల్లలకి పెట్టచ్చు టేస్టీగా. బయట కొనే అవసరం లేదు. బయట హైజీనిక్గా ఉండదు కదా, మనం ఇంట్లోనే నీట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని బాగా మరగనివ్వాలి. మనం ముందుగా కుక్కర్లో ఉన్నాయి కదా కొంచెం బఠానీస్, అవి వాటిని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. దాంట్లో కొంచెం వాటర్ ఉంటే ఆ వాటర్ కూడా ఇందులో వేసేస్తున్నాను. వీటిని బాగా కలుపుకొని మరిగించుకోవాలి. మన ఛానల్ని కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏ కుకింగ్ వీడియో కావాలో నాకు కమెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. ఇప్పుడు ఇది ఉడికిపోయింది. పక్కన ఇంకో కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పూరీల్ని వేయించుకోవాలి. రెడీమేడ్ పూరీస్ని నేను వేయించేస్తున్నాను. ఇవి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. హైలో పెడితే మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటున్నాను. మీకు ఎన్ని కావాలో అన్ని వేయించి తీసి పక్కన పెట్టుకోండి. పూరీలన్నీ వేయించేసాను. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీ మొత్తము ఒక బౌల్లో వేసుకొని ఈ పూరీల్ని క్రష్ చేసి ఇందులో వేసేసి తీసి సర్వ్ చేసుకోవడమేను. ఇప్పుడు ఇందులో మీరు కొంచెం కొత్తిమీర, కారపూస, కార్న్ఫ్లేక్స్ మీకు ఏమున్నా మీరు ఇందులో వేసుకొని చేసుకోవచ్చు. నేను కొంచెం ఆనియన్స్ వేసి పిల్లలకి ఇచ్చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఎంతో రుచిగా ఉండే, ఈజీగా, టేస్టీగా పానీపూరి చాట్ మసాలా రెడీ. బాయ్ ఫ్రెండ్స్.